వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఆధ్యాత్మిక జ్ఞాన పిపాసువులైన మెట్రో టీవీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి మహాకవి రచించిన అనేక పద్యాల్లో చాలా విశేషాలు మనం ప్రతిరోజు కొన్ని చెప్పుకుంటూ ఉన్నాము. ప్రాపంచికంగా ఆయన అనుభవించినటువంటి సుఖాలు, సన్మానాలు, ఇటువంటి పరిస్థితి నుంచి ఒక అద్భుతమైనటువంటి భక్తి వైరాగ్యాలు కలిగి, అంటే పాండిత్యం భౌతికమైనటువంటి విషయాల పట్లే తప్ప పరమార్థ తత్వ నిరూపణలో పాండిత్యము అనేటువంటిది ఎందుకు దోహదం కాదు అని చెప్పి ఆయన భావించి ఆ జ్ఞానాన్ని పరమేశ్వరుడి పాదపద్మాల మీద అపారమైనటువంటి భక్తిని కలుగచేసేందుకు, ఈ ప్రాపంచిక సుఖాల పట్ల వైముఖ్యాన్ని ప్రదర్శించేటందుకు అపరిమితమైనటువంటి వైరాగ్య భావనతో, అంటే క్రమక్రమంగా శతకం మనకి పూర్తి కావచ్చేసరికి ఆయన భావక్రమ పరిణామం అనేటువంటిది, ఆ పరిణామ వికాసం అనేటువంటిది మనం చాలా విశదంగా మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదట్లో ఏ భావంలో చెప్పుకుంటూ వచ్చాడు, ఆయన అనుభవించినటువంటి వేదనలన్నీ, ఆ తర్వాత పరమార్థతత్వ ప్రబోధకమైనటువంటి భక్తి వైరాగ్యాలు అంకురించిన తర్వాత ఈ భావాలన్నీ కలిసి పరమేశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి జ్ఞాన పరాకాష్ఠ ధూర్జటి మనస్తత్వంలో, వ్యక్తిత్వంలో ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాము. ఇక్కడ ఇవాళ ఇంకొక పద్యం చూద్దాం. ఏలీలన్ నుతియింపవచ్చును పమోత్ప్రేక్ష ధ్వని వ్యంగ్య శబ్దాలంకారంబుల కలభ్యంబగుని రూపమున్ చాలుంజాలు కవిత్వముల్ నిలుచునే సత్యంబు వర్ణించుచో ఛీ లజ్జింపరుగాక మాదృశ్య కవుల్ శ్రీకాళహస్తీశ్వర. ఎంత పరిణతి కనపడుతుందో ఈ పద్యంలో. అంటే నేను కవినని, నేను పండితుణ్ణని, నాకు సమస్త శాస్త్రాలన్నీ తెలుసునని సాధారణంగా లోకంలో ఎవరైనా అహంకరిస్తూ ఉంటారు. కానీ అసలైనటువంటి పరమార్థతత్వ ప్రతిపాదనకి కానీ, పరమార్థతత్వ జ్ఞాన విశ్లేషణకు కానీ ఈ పాండిత్యాలు, ఈ నేర్చుకున్నటువంటి శాస్త్ర సిద్ధాంతాలు ఇవి ఎందుకు పనికిరావు అని ఒక సిద్ధాంతానికి వచ్చేసాడు. ఇక్కడ ఒక పరిణితమైనటువంటి స్థితి ఈ ధూర్జటి వ్యక్తిత్వంలో మనకు కనపడుతుంది. నీ రూపం ఎటువంటిది, నీ తత్వం ఎటువంటిది, మాకు వచ్చినటువంటి ఏ కొద్దిపాటి జ్ఞానమో, అంటే మాకు భాషపరంగా భావపరంగా లభ్యమైనటువంటి, అది కూడా నీ అనుగ్రహం వల్ల లభ్యమైనటువంటి ఈ కవిత్వమే, ఈ పాండిత్యంతోనే, ఈ విద్యలతోనే, భౌతికంగా ఉపయోగపడేటువంటి ఈ విద్యలతోనే అవాంగ్మానస గోచరుడైనటువంటి పరమేశ్వరుని యొక్క రూపాన్ని కానీ, భావాన్ని కానీ, తత్వాన్ని కానీ సంపూర్ణంగా విశ్లేషిస్తాను అనుకోవటము నిజంగా నా అహంకారానికి పరాకాష్ట. ఆ విషయాన్ని చూడండి. అసలు నీ సత్యస్వరూపం, సత్య శివ సుందరమైనటువంటి నీ రూపాన్ని వర్ణించాలి అంటే మాకు వచ్చిన భాష ఏ పాటిది, మాకున్నటువంటి పాండిత్యం ఏ పాటిది, మాకున్నటువంటి జ్ఞానం ఏ పాటిది. అక్షరాల పరిమితికి, పదాల పరిమితికి లోబడినటువంటి పాండిత్యం మాది. వీటన్నిటినీ అధిగమించినటువంటి వాడివి,
అది అనన్య సామాన్యమైనటువంటి నీ తత్వాన్ని విశ్లేషించడానికి, నీ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పరిమితమైనటువంటి భాషకి, ఏ భాషకి కూడా సాధ్యం కాదు. నీవు వాగధీశుడివి. నీవు అపారమైనటువంటి, అనితర సాధ్యమైనటువంటి, అవ్యక్తమైనటువంటి, అనన్యమైనటువంటి, ఏ ఉపమానంతో కూడా పోల్చలేనటువంటి, ఏ అలంకారము భాషలో, కవిత్వంలో, పాండిత్యంలో చెప్పుకునేటువంటి ఏ భాష కానీ, ఏ పదం కానీ, ఏ అలంకారం కానీ, ఏ రసం కానీ, ఏదైనా సరే తుది మొదలు లేనటువంటి, ఆద్యంత రహితమైనటువంటి నీ తత్వాన్ని తెలుసుకోవడానికి నిజంగా అసలు సాధ్యమవుతుందా? ఎందుకో మరి మాలాంటి కవులంతా కూడా అజ్ఞానం చేత అనంతమైనటువంటి జ్ఞాన విశేషం కలిగినటువంటి, అనంతుడమైనటువంటి, అంతం లేనటువంటి అనంతమైన నీ రూపాన్ని భావించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాము. ఇది నిజంగా మాకెంత సిగ్గుచేటు అని చెప్పి నేను అంటూ ఉన్నాడు. ఏ లీలం నుతియింపవచ్చు ఉపమోత్ప్రేక్షాధ్వనిం వ్యంగ్య శబ్దాలంకారంబుల కలభ్యం బగు నీ రూపము. నీ రూపాన్ని వర్ణించటానికి భాషలో ఉండేటువంటి ఏ అలంకారము చాలదు. సాధారణంగా కవిత్వం చెప్పేటప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే, ఒక కావ్యాన్ని రాసేటప్పుడు కానీ, ఒక గ్రంథాన్ని రాసేటప్పుడు కానీ, అందులో పఠితలకి అంటే పాఠకులకి చాలా చక్కగా అర్థం కావాలి అంటే అలంకార పరిభాష అనేటువంటిది ఉంటుంది. అలంకారం అనేటువంటిది ఒక శాస్త్రం అండి, అలంకార శాస్త్రం అంటారు. పద్యం రాయటానికి ఛందస్సు ఏ విధంగా కావాలో, ఛందో నియమాలని ఎలా ఉంటాయో, ఆ పద్యం చెప్పినప్పుడు దానిలో గొప్ప రసస్ఫూర్తి కలిగించటానికి, అంటే ఇంకా ఎక్కువ అలంకారప్రాయంగా, శోభాయమానంగా తన కవిత్వం కానీ, తాను చెప్పినటువంటి పద్యం కానీ ఉండాలంటే, ఇంకా రసద్యోతకం కావాలి అని చెప్పినంటే దానికి అలంకార సమన్వయమైనటువంటి భాషని కవులందరూ వాడుతూ ఉంటారు. ఇది సామాన్యంగా భాష గురించి, కవిత్వం గురించి తెలిసినటువంటి వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో శబ్దాలంకారాలు ఒక 6 అని, అర్ధాలంకారాలు ఒక 100 అని, సామాన్యార్థంలో అలంకార శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని పరిమితులు ఉంటాయి. అందులో ప్రధానంగా ఉపమా, ఉత్ప్రేక్ష ఇటువంటి అలంకారాలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. అలాగే రీతుల దగ్గరికి వచ్చేసరికి వ్యంగ్యం కానీ, ధ్వనిపూర్వకంగా కానీ, అంటే ఔపచారికంగా నీ గుణ సంపత్తిని తెలియచేయటం కానీ, అంటే కావ్యగతమైనటువంటి విశేషాలన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అది శబ్దాలంకారాలకు కానీ, అర్ధాలంకారాలకు కానీ, నానా విధమైనటువంటి కావ్య రీతులకు కానీ దేనికి కూడా లొంగనటువంటిది. ఏ లీలం నుతియింపవచ్చు ఉపమా, ఉత్ప్రేక్ష, ధ్వని, వ్యంగ్య శబ్దాలంకారంబుల కలభ్యంబగు నీ రూపము. నీ రూపాన్ని వర్ణించడానికి ఒక పరిమితమైనటువంటి భాషకి సాధ్యమవుతుందా? ఒక పరిమితమైనటువంటి అక్షర సముదాయం కలిగినటువంటి ఏ భాషకి కూడా సాధ్యం కాదు. ఇది లొంగదు. నీ రూపము అర్థం కాదు, నీ రూపాన్ని వర్ణించటానికి చేత కాదు, నీ తత్వాన్ని భావించటానికి కూడా చేత కాదు. ఎందుకంటే నీ కృప వల్లనే ప్రపంచంలో ఉండేటువంటి సమస్త వాంగ్మయము, సమస్త భాషలు కూడా సృష్టించబడ్డాయి. అసలు అక్షరాలకి ఆది నువ్వే కదయ్యా. అక్షరాలను సృష్టించినటువంటి వాడవి నీవు. కాబట్టి నీ తత్వాన్ని వర్ణించడానికి నీవే చెప్పాలి. కానీ ఆయన తాండవం చేసేటప్పుడు డమరుకం వాగిస్తూ ఉంటాడట. ఆ డమరకంలో నుంచే మహేశ్వర సూత్రాలు, అక్షరాది అకారాది క్రమంగా వచ్చేటువంటి అక్షరాలన్నీ కూడా ఆ డమరుకం వివిధ విన్యాసాల ద్వారా వ్యక్తమైనవి అని చెప్పి మహేశ్వర సూత్రాలు ఏ భాషకైనా ప్రాతిపదికగా అవే అయ్యువున్, రులుక్, ఏవోచ్, అయ్యం అని చెప్పిన ఒక 23 మహేశ్వర సూత్రాలు చెప్తారండి. ఆ డమరుకంలోని శబ్దం నుంచే ఈ ఇలన్నీ కూడా, అంటే భాషకి అనుగుణమైనటువంటి మన భావాన్ని వ్యక్తీకరించడానికి మూలభూతమైనటువంటి అక్షర సముదాయం అంతా కూడా నీ నుంచే ఉద్భవించింది కదా పరమేశ్వర. నీ నుంచి ఉద్భవించినటువంటి ఏ భాష అయితే ఉన్నదో ఆ భాషని ఆధారంగా చేసుకునే వాంగ్మయం వచ్చింది. ఈ వాంగ్మయం అంతా కూడా నీ వల్లనే వచ్చినప్పుడు, నీ అనుగ్రహం వల్లనే లోకంలోకి పరివ్యాప్తమైనప్పుడు, ఇన్ని భాషలైనా సరే, ఎంత పండితులమని చెప్పి మేము విర్రవీగినా, ఎన్ని కావ్యాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఇదేది కూడా నీ రూపాన్ని, నీ తత్వాన్ని, ఆద్యంత రహితమైనటువంటి నీ తత్వాన్ని తెలుసుకోవడానికి సాధ్యం కాదు కదా అని అంటున్నాడు. అంటే ఎంత వినయంగా, వినయ విధేయతలతో ఇక్కడ పరమేశ్వరుణ్ణి ఈయన చెప్పుకుంటూ ఉన్నాడో చూడండి. ఏ లీలన్ అంటే ఏ విధంగా నుతియింపవచ్చు, నిన్ను స్తోత్రం చెయ్యాలయ్యా,
ఎలాగంటే ఇన్నాళ్ళు కూడా కవిత్వమే ధ్యేయం అని చెప్పి అనుకుంటూ అందరూ కవులంతా కూడా పుస్తకాల్లో ఇవే రాసుకుంటూ వస్తారు. ఛందస్సు ఉంటుంది, అందులో అలంకారం ఉంటుంది, రీతులు ఉంటాయి, అనేక సామగ్రి, రసానికి పరిపుష్టం చేసేటువంటి సామగ్రి అంతా కూడా వాడుతూ ఉంటారు కవి శ్రేష్ఠులంతా కూడా. వీటితో అసలు సాధ్యమవుతుందా? నీ తత్వం తెలుసుకోవాలన్నా, అచింత్యమైనటువంటి అవ్యయమైనటువంటి నీ భావాన్ని, నీ రూపాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక పరిమితమైనటువంటి భాషకి, వాంగ్మయానికి సాధ్యమవుతుందా? ఎందుకని అంటే నీ మహాప్రతాపంలో, లేకపోతే నీ అనన్యమైనటువంటి శక్తిలో ఇది కేవలం ఒక చిన్న రేఖ మాత్రమే. సమస్త భాషలకి చెందినటువంటి వాంగ్మయం అంతా కూడా నీ అనుగ్రహం వల్లనే కదా లోకంలో పరివ్యాప్తమవుతూ ఉన్నది. నీ అనుగ్రహంలో, నీ విభూతిలో, నీ ఐశ్వర్యంలో ఒక చిన్న రేఖ మాత్రమే ఈ వాంగ్మయం అంతా కూడా. అంత చిన్న రేఖ అనంతమైనటువంటి నీ రూపాన్ని ఏ విధంగా ఆవిష్కరించగలుగుతుందయ్యా అని చెప్పి అంటూ ఉన్నాడు ఇక్కడ. ఏ లీలన్ నుతియింపవచ్చు ఉపమోత్ప్రేక్షాధ్వనిం వ్యంగ్య శబ్దాలంకారంబుల కలభ్యంబగు నీ రూపమున్ చాలుంజాలు కవిత్వముల్ నిలుచునే సత్యంబు వర్ణించుచో. మా కవిత్వాలు ఏవి కూడా ఆగవు, ఇవి ఎందుకు పనికిరావు. సత్యస్వరూపాన్ని వర్ణించేటప్పుడు ఎన్ని పదాలు, ఎన్ని భాషలు, ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఇవేవి కూడా వాటికి సాధ్యం కాదు. ఏ పాండిత్యానికి కూడా లొంగనటువంటిది నీ రూపము కానీ, నీ భావం కానీ, నీ తత్వం కానీ, నీకు సంబంధించినటువంటి జ్ఞానం కానీ అని ఎంత పరాకాష్ఠ స్థితికి తన మానసిక ఎదుగుదల ఉంటేనో ఇక్కడ చెప్తూ ఉంటాడండి. ఛీ లజ్జింబరుగాక మాదృశ్య కవులు శ్రీకాళహస్తీశ్వర. ఛీ అని చెప్పి తన మీదనే చీత్కారం చేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ. తనే కాదు, తనలాగా విర్రవీగినటువంటి కవులు ఎంతోమంది లోకంలో ఉంటారు. ఏ కొద్దిపాటి విద్యో, ఏ కొద్దిపాటి శాస్త్ర పరిజ్ఞానమో ఉండంగానే ఇక మాకంటే ఇంకెవరు అని చెప్పి లోకంలో విర్రవీగుతూ ఉంటారే. ఎంత చింతించాల్సినటువంటి విషయం కదయ్యా ఈశ్వర అని చెప్పి నేను అంటున్నాడు. లజ్జింపరు కాక మాదృశ్య కవులు. మాదృశ్య కవులు అంటే నాలాంటి కవులంతా కూడా, మాలాంటి వాళ్ళమంతా కూడా లజ్జింపరుగాక, సిగ్గుపడాలి కదయ్యా. నీ రూపాన్ని దేనికి లొంగనటువంటి తత్వాధికమైనటువంటి నీ రూపాన్ని వర్ణించటానికి తత్వమయంగా వేదవాంగ్మయం కూడా చాలదు. వేదం కూడా నీ వల్లనే వచ్చినటువంటివి. ఆ వేదవాంగ్మయం కానీ, ఉపనిషత్తులు కానీ, పురాణ శాస్త్రాలు కానీ, ఏ కవిత్వం కానీ, ఏ ఇతర వాంగ్మయం కానీ, ఏ ఇతర భాషలు కానీ ఏవైనా నీ తత్వాన్ని వర్ణించటానికి సాధ్యం కాదు కదా అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. ఏ లీలం నుతియింపవచ్చు ఉపమోత్ప్రేక్షాధ్వనిం వ్యంగ్య శబ్దాలంకారంబుల కలభ్యంబగు నీ రూపమున్ చాలుంజాలు కవిత్వముల్ నిలుచునే సత్యంబు వర్ణించుచో. ఛీ లజ్జింపరుగాక మాదృశ్య కవుల్ శ్రీకాళహస్తీశ్వర. మరి ఏ విధంగా సాధ్యమవుతుంది? అసలు మా కలం అనేటువంటిది ముందుకు సాగుతుందా నీ అనుగ్రహం లేకపోతే? ఇది కూడా, ఈ కవిత్వం కూడా, ఈ భాష కూడా, ఈ వాంగ్మయం కూడా దానిలో నీ మీద అవ్యయమైనటువంటి భక్తిని అందులో కలిపితేనే అది ఒక సంపూర్ణత్వాన్ని చేకూర్చుకుంటుంది తప్ప, ఒక సంపూర్ణత్వం అనేటువంటిది లభ్యమవుతుంది తప్ప ఏమీ లేకుండా నేనేదో రాసేస్తున్నాను అని చెప్పి అంటే మాత్రం అది నిస్సారంగా ఉంటుంది అని చెప్పి అంటున్నాడు. అంటే ఏ భావమైనా ఇక్కడ సమర్పణ భావంతో భగవత్ తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి పరిపూర్ణమైన విరాగ భావంతో, ఇక్కడ వైరాగ్య భావనతో ఇక్కడ ధూర్జటి చెప్తూ ఉన్నాడు. ఇన్నాళ్ళు పాండిత్యంతో విర్రవీగాం. అందుకనే ఈ భక్త కవులు అందరూ కూడా అలాగే చెప్పుకుంటూ వచ్చారండి. పోతన కూడా చెప్తున్నాడు అదే. శ్రీమద్ భాగవతాన్ని తెలుగు చేస్తూ ఆంధ్రీకరిస్తూ ఆయన కూడా అదే చెప్పాడు. నేను రాస్తున్నానని చెప్పి నేనేమీ గొప్పగా చెప్పుకోవడం లేదు, ఇందులో నాదంటూ ఏమీ లేదు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా అంటాడు. పలికెడిది భాగవతమట, నేనేదో చెప్తున్నాను అంతే, రాస్తూ ఉన్నాను. అయితే నా చేత రాయించేటువంటి వాడు ఎవడు? ఆ శ్రీరామభద్రుడు, శ్రీరామచంద్రుడే నా చేత రాయిస్తూ ఉన్నాడు. ఆయన సంకల్పం గనక లేకపోయినట్లయితే ఒక్క అక్షరం కూడా ఇందులో ఏది ముందుకు జరగదు. కేవలం ఒక పరిమితమైనటువంటి భావనతో, పరిమితమైనటువంటి అక్షర సముదాయాన్ని పెట్టుకుని, వర్ణ సమామ్నాయాన్ని పెట్టుకొని
అవ్యయుడు, అచించుడు, అవ్యక్త రూపుడైనటువంటి అద్యంత రహితుడైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని వర్ణించటానికి ఎవరికి కూడా సాధ్యం కాదు. ఎక్కడ ఆగిపోతుందో, ఏ వాంగ్మయం ఎక్కడ ఆగిపోతుందో అదే విశ్వేశ్వరుడు యొక్క రూపము అని చెప్పి చెప్పుకుంటూ వస్తారు. దానిలో కొద్దిగా వివరణలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విరామం.